హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో యాక్చువల్లీ ఈ వీడియో నన్ను చాలామంది అడిగారు. నార్మల్గా డైలీ ముంబైలో ఒక రెసిడెంట్ డాక్టర్కి ఎంత ఖర్చు ఉంటుంది, అసలు శాలరీ ఎంత వస్తుంది, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కమెంట్స్లో ఎప్పుడు వస్తూనే ఉంటాయి. నేను ఎప్పుడు డిస్క్లోజ్ చేయలేదు. సో ఈ వీడియోలో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను అనమాట. జనరల్గా నార్మల్గా అయితే మన హైదరాబాద్తో పోలిస్తే ముంబైలో కాస్ట్ ఆఫ్ లివింగ్ డెఫినెట్లీ ఎక్కువే ఉంటుంది. అదైతే అందరికీ తెలిసిందే. సో నాకు ఎంత అవుతుంది ఏంటి అని నేను ఇందులో డిస్క్రిప్షన్ ఇస్తున్నాను అనమాట. సో ఇక్కడైతే నేను 2-3 డేస్ షూట్ చేశాను వీడియో. నార్మల్లీ ఎలా ఏమేమి తింటాము, బ్రేక్ఫాస్ట్, లంచ్ అవన్నీ తీయడానికి. ఇది ఇప్పుడు నేను ఎగ్జామ్ టైంలో ఉన్నాను కాబట్టి ఎగ్జామ్ రొటీన్లో లాగా వీడియో తీసాను అనమాట. నార్మల్గా ఇదే ఎప్పుడూ ఉండదు, ఇదే ఎవ్రీ టైం నేను తినను ఇలానే. సో డిఫరెన్స్ కూడా ఉంటుంది. అంటే ఇంతకుముందు డ్యూటీలో అలాగ ఉన్నప్పుడు వేరేలాగా ఉండేది, ఇప్పుడు మాత్రం ఎగ్జామ్ టైం అకార్డింగ్లీ నేను తీసాను అనమాట. సో ఇక్కడైతే ఫస్ట్ నేను రెడీ అయ్యి, ఆబ్వియస్లీ ఇంకా మనకి పొద్దున్నే లేవగానే అన్బాక్సింగ్ ఇవన్నీ ఇదేంటో రొటీన్ లాగా అయిపోతుంది నాకు. ముందు రోజు వచ్చిన పార్సల్స్ అన్నీ నేను నెక్స్ట్ డే మార్నింగే తీస్తున్నాను, నాకు అప్పుడే టైం దొరుకుతుంది అనమాట. సో ఇక్కడ అది అయ్యాక నేను బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి మా హాస్పిటల్ పక్కనే కొత్తగా ఒక చిన్న హోటల్ లాగా పెట్టారన్నమాట. చాలా చిన్నది, జస్ట్ లైక్ టేక్ అవే టైప్లో ఉంటుంది. సో అక్కడ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నాను అన్నమాట. ఇక్కడ నేను ఈరోజు పొంగల్ తింటున్నాను. ఈ పొంగల్ కాస్ట్ వచ్చేసి 70 రూపీస్. ఇట్ ఈస్ యాక్చువల్లీ కాస్ట్లీ, చాలా తక్కువ క్వాంటిటీ ఇస్తాడు, అది కూడా జస్ట్ ఒక కప్ ఇస్తాడు అంతే అనమాట. బట్ టేస్ట్ మాత్రం డెఫినెట్లీ 10 on 10 ఉంటుంది అనమాట. ఇంకా ఇలాంటి పొంగల్ అయితే వేరే ఎక్కడ దొరకదు. మేముండే ఏరియాలో మాత్రం ఎక్కడ నాకైతే కనిపించలేదు అనమాట. సో ఎవ్రీ టైం నేను ఆ పొంగల్ క్రేవింగ్ కోసం ఖచ్చితంగా అక్కడికే వెళ్తూ ఉంటాను అనమాట. ఇంకా అది అయ్యాక లంచ్ వచ్చేసి ఆబ్వియస్లీ డబ్బా వాళ్ళని నా లంచ్. సో అందులో వాళ్ళు ఎలా ఇస్తారంటే సాలడ్, ఇంకా 2-3 రోటీస్ మనము దాన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ వెరీ లిమిటెడ్ రైస్, జస్ట్ ఎలా అంటే ఒక కప్ రైస్ ఉంటుంది, అండ్ దాల్ ఉంటుంది, అండ్ కర్రీ ఉంటుంది అనమాట. సో అది మొత్తం కలిపి అరౌండ్ 100-110 రూపీస్ అలా పడుతుంది అన్నమాట లంచ్. అండ్ డిన్నర్ వచ్చేసేసి ఇప్పుడు ఈవినింగ్ నేను మోస్ట్లీ అక్కడే తింటున్నాను అన్నమాట. లైబ్రరీ దగ్గర మాకు కెఫే ఉంటుంది, ఎందుకంటే ఈజీగా ఉంటుందని చెప్పి. సో డిన్నర్ వచ్చేసేసి అక్కడ కెఫేలో తినడం వల్ల ఇంకా అన్ని రెస్టారెంట్ ప్రైజెస్ ఉంటాయి. డైలీ అరౌండ్ 300-400 అవుతుంది అనమాట. సో అది కూడా నేను మోస్ట్లీ కట్ డౌన్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే ఇట్ ఈస్ ఫస్ట్లీ ఏంటంటే వెరీ అన్హెల్దీ డైలీ అలా తినడము. అండ్ నైట్ టైం స్పెషల్లీ అలాగ హెవీగా తినడం వల్ల నైట్ అంతా నాకు సఫకేటింగ్గా అలాగా అనిపిస్తుంది అనమాట, గ్యాస్ట్రైటిస్ లాగా అలా అనిపిస్తుంది. సో అది కూడా నేను అవాయిడ్ చేస్తున్నాను. మోస్ట్లీ నైట్ కూడా డబ్బా వల్లనే వస్తుంది, కానీ అప్పుడప్పుడు డబ్బా వల్ల బోర్ కొడుతుంది కదా మనకి. ఒక 2 days అలా గ్యాప్ తీసుకొని నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను అనమాట. సో రోజు ఇలానే ఉండదు, మధ్య మధ్యలో ఈవినింగ్ స్నాక్స్ లేదా అప్పుడప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఉప్మా లేకపోతే ఇడ్లీ అలా తింటాను. మోస్ట్లీ నేను ఈ మధ్య అయితే అక్కడ కొత్తగా పెట్టిన హోటల్ అన్నా కదా, అక్కడే తింటున్నాం బ్రేక్ఫాస్ట్. లేదు అంటే నేను మీకు చెప్పా కదా, ఇక్కడ ఇంకొక హోమ్ ఫుడ్ సెంటర్ ఉంటుంది, అక్కడ పార్సల్ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి తినేదాన్ని ఇంతకుముందు. కానీ ఇప్పుడు కొంచెం మనకి ఫ్రీ టైం ఉంది కదా. సో ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే నేను లేచి లైబ్రరీకి వచ్చే టైంకి పెద్దగా హోటల్స్ ఓపెన్ ఉండట్లేదు అనమాట. ఇది ఒక్కటే వాళ్ళు ఎర్లీగా ఓపెన్ చేస్తారు, అరౌండ్ 7 కల్లా ఓపెన్ చేసేస్తారన్నమాట. సో అదొక అడ్వాంటేజ్. సో మోస్ట్లీ నేను అక్కడే తింటూ ఉంటాను. సో ఇట్ వేరీస్, అప్పుడప్పుడు 70-80 ఉంటుంది, అప్పుడప్పుడు 100-120 అలా అవుతుందన్నమాట. సో నేను మోస్ట్లీ అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఎంత కాస్ట్ పెట్టినా ఇక్కడ ముంబైలో అయితే నాకు టేస్ట్ అయితే నాకు ఎక్కడ మంచిగా ఏమనిపించదు. జస్ట్ తింటున్నాం అంతే, నేమ్ సేక్గా తింటున్నట్టు అనిపిస్తుంది. బాగా టేస్టీగా అలా అయితే మా ఇంటి చుట్టుపక్కల, మా హాస్పిటల్ చుట్టుపక్కల ఎక్కడ అలాంటి రెస్టారెంట్స్ ఏమీ లేవు. దట్ ఈస్ ద సాడ్ పార్ట్ అనమాట. నేనైతే వెయిట్ చేస్తున్నా అలాంటివి, నేనైతే 3 years నుంచి వెయిట్ చేస్తున్నా అలాంటివి అని పెడతారని. మొత్తానికి ఇక్కడ మా హాస్పిటల్ పక్కనే కొత్త హోటల్ పెట్టారు, అదొక్కటి బ్రేక్ఫాస్ట్కి
కొంచెం సార్టెడ్ అనిపించింది. అండ్ అక్కడ కూడా ఇప్పుడు తినడం కుదురుతుంది బికాస్ నేను డ్యూటీస్ లేవు కాబట్టి లైబ్రరీకి వెళ్తున్నాను కాబట్టి. అండ్ ఇక్కడ ఈ లంచ్ వచ్చేసేసి నేను చైనీస్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. చిల్లీ చికెన్ అండ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా స్విగ్గీలో ఆర్డర్ చేస్తే అది ఎంత లేదన్నా స్విగ్గీ ఆర్డర్ 500 రూపీస్ అవుతుంది. అది ఎంత ఏం చేసినా కూడా మినిమం అయితే ఎంత పడుతుంది, నాకు అలా అనిపిస్తుంది అనమాట. మేబీ నా ప్రిఫరెన్సెస్ అలా ఉన్నాయేమో. అండ్ ఓకే, ఐ డోంట్ మైండ్, పెట్టడానికి కూడా నాకేం ప్రాబ్లం లేదు, కానీ టేస్ట్ మెయిన్ బిగ్ థింగ్ ఏంటంటే టేస్ట్ సాటిస్ఫాక్టరీగా ఉండదు. అది మెయిన్ ప్రాబ్లమ్. నేనైతే ఇంతకుముందు ఎంచక్క మంచిగా కుక్ చేసుకునేదాన్ని అనమాట. అంటే ఫైనల్ ఇయర్ స్టార్టింగ్ వరకు నేను కుక్ చేసుకునేదాన్ని. లిటరల్లీ ఎలా అంటే డబ్బా కూడా తీసుకెళ్ళేదాన్ని అనమాట. నేను పొద్దున లేచి బ్రేక్ఫాస్ట్ తినేసి కుక్ చేసుకొని తిని లంచ్ కూడా చేసుకునేదాన్ని అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ అరౌండ్ 3-4కి ఇంటికి వచ్చినాక అట్లా లంచ్ తినేలాగా ప్లాన్ చేసుకునేదాన్ని అనమాట. అప్పుడైతే చాలా సార్టెడ్ ఉండేది నాకు. అసలు బయట రెస్టారెంట్స్ మీద డిపెండ్ అయ్యే ఇదే ఉండేది కాదు నాకు. కానీ ఇప్పుడు చదువుకోవాలి కదా, కుకింగ్లో ఆల్మోస్ట్ 1-2 hours వెళ్ళిపోతాయి నాకు. సో అంత టైం మనం వేస్ట్ చేయలేము అని చెప్పి ఇంకా అలా కుకింగ్. అండ్ మోస్ట్లీ ఈవినింగ్ అయితే నేను నైట్ డిన్నర్స్కి ప్రిఫర్ చేసేది జస్ట్ లైట్గా సూప్, లేకపోతే ఈ స్ప్రౌట్స్ సాలడ్, లేదంటే ఇలా చిక్పీ సాలడ్ ఇలానే తింటున్నాను అనమాట. మోస్ట్లీ అలానే చూస్ చేసుకుంటున్నాను. ఇలా ఎందుకంటే లైట్గా ఉంటుంది అని చెప్పి. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాత్రం డెఫినెట్లీ హెవీగానే తీసుకుంటాను. అండ్ వీటన్నిటికీ సరిపడా అయితే మాకు ఎవ్రీ టైం మాకు శాలరీ వస్తుంది, కానీ స్టైపెండ్ అది టయానికి పడదు. సో ఆ కష్టాలు అయితే ఇంక అసలు ఒక మెడికోకే అర్థమవుతాయి, ఒక రెసిడెంట్ డాక్టర్కే అర్థమవుతాయి అవన్నీ. ఎవరైతే రెసిడెంట్ డాక్టర్స్ ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ రిలేట్ అవుతారు. మనకి స్టైపెండ్, మన కష్టాలు అనేది ఒక పెద్ద వీడియోనే తీయచ్చు అనమాట. సో అలా ఉంటుంది మాకు. ఒకవేళ స్టైపెండ్ వచ్చినా కూడా ఇమీడియట్గా మనం పే చేసేవి చాలా ఉంటాయి. రెంట్స్ కానీ, వాటర్ బిల్, ఇవన్నీ బిల్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అలా ఉంటుందన్నమాట. నేను ఫస్ట్లో హాస్టల్లోనే ఉందాము అని అనుకున్నాను, కానీ హాస్టల్ ఈజ్ టూ మచ్ కాస్ట్లీ మా యూనివర్సిటీలో. సో అందుకే ఆ కాస్ట్ కట్ డౌన్ చేయడానికే నేను బయట తీసుకున్నా అన్నమాట రూమ్. అండ్ అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు కూడా మనకి ఈజీగా ఉంటుంది కదా, ఎవ్రీ టైం వాళ్ళు వచ్చినప్పుడు హోటల్లో వాళ్ళు అలా ఉండే కన్నా ఇక్కడైతే మంచిగా రూమ్ ఉంటుంది, హ్యాపీగా ఉండొచ్చు అన్నట్టుగా ఆ థాట్తో నేను ఇల్లు తీసుకుందాం బయట అన్నట్టు షిఫ్ట్ అయ్యామన్నమాట. కానీ ఎంత లేదైనా ఖర్చు అయితే సేమే, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అండ్ ఈ రెసిడెంట్ డాక్టర్ ఫేజ్ అనేది ఎలా ఉంటుంది అంటే మనకి అటు మనీ రావు, టైంకి పడవు, అటు ఇంట్లో కూడా మనం అడగలేము. మనం ఇంత ఏజ్ వచ్చి ఇంత ఎదిగాక మనకి ఇంట్లో అడగాలనిపించదు. సో ఇట్ ఈస్ లైక్ ఎలా అంటే స్టక్ ఫేజ్ అనమాట. ఎప్పుడు ఈ ఫేజ్ అయిపోతుందని నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఆల్మోస్ట్ ఫైనల్ లీప్లో ఉంది. సో నో వరీస్. అండ్ చాలా సక్సెస్ఫుల్గా నేను ముంబైలో రెసిడెన్సీ ఫినిష్ చేశాను అంటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది, నా మీద నాకే చాలా ప్రౌడ్గా ఉందన్నమాట. అండ్ మోస్ట్లీ నేను ఏమైనా గ్రాసరీస్ లేకపోతే ఇంట్లోకి ఏమైనా కావాలి అంటే బయటకి వెళ్ళి ఏమి కొనను, అంత టైం ఏమి ఉండదు. సో నేను మోస్ట్లీ బ్లింకిట్, ఈ స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ఇవే నేను ఇందులోనే ఆన్లైన్ ఆర్డర్ పెట్టేస్తాను అనమాట గుర్తొచ్చినప్పుడు. అండ్ ఇప్పుడు చదువుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు చాక్లెట్స్ ఇవన్నీ ఆర్డర్ పెట్టాను. యూజువలీ అంత చాక్లెట్స్ అవన్నీ నేను ఎక్కువ ఏం తినను, బట్ చెప్పాను కదా మీకు లాస్ట్ వీడియోలో ఈ ఎగ్జామ్స్ వల్ల ఇవన్నీ క్రేవింగ్స్ అన్నీ హిట్ అవుతున్నాయి అని చెప్పి. సో అలా అవుతుందన్నమాట. చాక్లెట్స్ అండ్ నట్స్ అయితే ఎక్కువ తింటున్నాను. నాకు ఎవరో కమెంట్లో చెప్పారు నట్స్ తినండి అని చెప్పి. సో అవి కూడా నేను ఆర్డర్ చేసుకున్నాను అనమాట. సో దట్ కొంచెం హెల్దీ కూడా ఇన్పుట్ ఉండాలి, కంటిన్యూస్గా అలా కూర్చొని చదవడమే కదా అని. సో అండ్ ఈ వింటర్ సీజన్లో ఇంకొక థింగ్ ఏంటి అంటే టెంపరేచర్స్ అయితే భయంకరంగా డ్రాప్ అయ్యాయి.
నేను హైదరాబాద్లో కూడా న్యూస్ చూశాను ఇలా డ్రాప్ అయినాయని చెప్పి. ఇక్కడ ముంబైలో మాత్రం అలానే ఉంది. మార్నింగ్ అయితే ఫుల్ ఎండ్ ఉంటుంది, ఈవినింగ్ కొంచెం చలిగా అనిపిస్తుంది అనమాట. అండ్ దీనివల్ల మనం ఎప్పుడు వింటర్లో ఏమనుకుంటాం, వాటర్ తాగడం మర్చిపోతాం అనమాట. అంత నెసెసిటీ ఉండదు మనకి, చల్లగానే ఉంటుంది కాబట్టి. సో అది మాత్రం అవాయిడ్ చేయకండి. డెఫినెట్లీ స్టే హైడ్రేటెడ్, అది మాత్రం తప్పనిసరిగా కావాలి. ఏ సీజన్ అయినా కూడా మనకి వాటర్ అయితే కరెక్ట్గా కావాల్సిందే. అండ్ ఇక్కడ మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఎండ ఎంతగా ఉంది అని చెప్పి. అసలు ఎంత ఎండ అంతే, లిటరలీ బర్న్ అవుతుంది అన్నమాట స్కిన్. అదేంటో అసలు ఈ ముంబై ఎండలు. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ ఇక్కడ వచ్చి ఇది కూడా యాడ్ చేశాను నేను బిట్. ఒకరోజు డిన్నర్కి వెళ్ళామన్నమాట అందరము రీసెంట్గానే. సో ఆ వీడియో యాడ్ చేసాం అన్నమాట. అండ్ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, మన హైదరాబాద్లో రేట్స్తో పోలిస్తే డెఫినెట్లీ డబల్ ఉంటాయి. అండ్ ఫర్ లెస్ క్వాంటిటీ, ఓన్లీ ఫర్ 2-3 పీసెస్కి చాలా కాస్ట్లీ ఉంటుంది. అండ్ డిపెండ్స్ అన్నమాట. టేస్ట్ అయితే నేను చెప్పా కదా, ఏది సాటిస్ఫాక్టరీగా అనిపించదు నాకు. మరి నాకు హైదరాబాద్ అంటే ఇష్టమో మరి ఏమో నాకు తెలీదు, నాకైతే ఎప్పుడు సాటిస్ఫాక్టరీగా అనిపించలేదు టేస్ట్. ఏవో కొన్ని ప్లేసెస్లో నాకు బాగా అనిపిస్తాయి, మోస్ట్లీ ఇంకా అక్కడి నుంచి తింటూ ఉంటాం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ స్టేడియం లైట్స్ వేసారనమాట. ఇది కావాలని నేను వీడియో తీశాను. ఇక్కడ మా డివై పాటిల్ స్టేడియంలో ఉమెన్స్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుందన్నమాట. సో ఆ గోల చాలా నడుస్తుంది లాస్ట్ 2-3 డేస్ నుంచి. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. యాక్చువల్లీ లేట్ అయింది వీడియో, వెరీ సారీ. నెక్స్ట్ టైం నేను ఆన్ టైం పెడతాను వీడియో.